వెల్కమ్ టు ఎస్ఎస్ జర్నల్. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సూర్యచందన్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఓయూలో నాన్ టీచింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యచందన్ మాట్లాడుతూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేసిందని చెప్పారు. గత ప్రభుత్వంలో కాకుండా స్వీయం అందించి తమకు రెగ్యులరైజ్ చేయాలని విన్నవించారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో సమర్థవంతమైన వ్యక్తులను వీసీలుగా నియమించాలని కోరారు. ఓయూ వీసీ గత 3 ఏళ్లుగా అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో ఉన్న వీసీ ప్రతి సంవత్సరం 1500 ఇంక్రిమెంట్ రూపంలో చెల్లిస్తే ప్రస్తుత వీసీ దానికి ఆప్ చేసి కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఉద్యోగుల పుట్టకొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రావాల్సిన ఈపీఎఫ్ డబ్బులు కూడా ఉద్యోగులను కోర్టులు చుట్టూ తిప్పి ఉప్పుతిప్పులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో నెలకొన్న ఖాళీలలో స్థానికంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయకుండా 375 పోస్టులను టీఎస్పీఎస్సీకి లోపాకార ఒప్పందం చేసి స్వయం ప్రతిపత్తి కావరాశారన్నారు. ఇలాంటి వ్యక్తులకు పరిపాలనమైన పోస్టుల్లో ఉండకూడదన్నారు. అన్ని అర్హతలు కలిగి ఉన్న వ్యక్తి వీసీగా నియమించాలని వారు ఈ సందర్భంగా కోరారు. సమావేశంలో జేఏసీ వైస్ చైర్మన్ అట్ల అజ్ఞయ్య, కన్వీనర్ డాక్టర్ వీరేశం, కో కన్వీనర్ చేర్యాల శ్రీనివాస్, ప్రెసిడెంట్ కట్టా వెంకటేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్, జనరల్ సెక్రటరీ అరుణ్ కుమార్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.